లిల్లీ స్కూల్కి వెళ్లడానికి చాలా ఉత్సాహంగా లేచింది. ప్రతి కొత్త స్కూల్ రోజు అంటే కొత్తగా నేర్చుకోవడం, మంచి ప్రవర్తన చూపించడా, ఇతరులకు దయ చూపే కొత్త అవకాశాలు. స్కూల్లోకి ప్రవేశించినప్పుడు టీచర్ చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది. స్కూల్లో నడిచేవాళ్లు మనం, పరుగులు ప్లేగ్రౌండ్ కోసం. ఆమె టీచర్కి నమస్కారం చెప్పింది. ఒక సంతోషమైన శుభోదయం మనతో ఉన్నవారందరికీ చిన్న ఆనందమిస్తుందని తెలుసు. క్లాస్ రూంలో ఆమె సరిగ్గా కూర్చుంది. టీచర్ వైపు దృష్టి పెట్టింది. ఇలా చేయడం తరగతిని గౌరవించడం. ఏదైనా సందేహం ఉంటే అరవకుండా చేతిని ఎత్తి తన క్రమం వచ్చే వరకు ఓపికగా వేచేది. లైబ్రరీలో ఆమె మెల్లగా మాట్లాడింది. ఎందుకంటే పుస్తకాల మాంత్రిక ప్రపంచాన్ని చదవాలంటే నిశ్శబ్దం అవసరం. డ్రాయింగ్ ప్రాజెక్ట్లో కూడా క్రయాన్లు సహా విద్యార్థితో పంచుకుంది. కలిసి పనిచేయటం ఎప్పుడూ మంచిదని నమ్మింది. లంచ్ సమయంలో ప్లీజ్, థాంక్యూ అన్నే ఘ్యం పదాలు వాడింది. తన స్థలం శుభ్రంగా ఉంచింది. ఎప్పుడైనా చిన్న పొరపాటు జరిగితే, ఉదాహరణకు నీళ్లు వేసినా, ఆమె వెంటనే శుభ్రం చేసేది. కొత్తగా వచ్చిన విద్యార్థిని ఒంటరిగా నిలబడగా చూసినప్పుడు వెంటనే చేరి ఆమెను ఆటలోకి ఆహ్వానించింది. తరువాత పుస్తకాలు పడిపోయిన స్నేహితురాలికి సహాయం చేసింది. మనం సహాయం చేస్తే ప్రేమ పెరుగుతుందని తెలుసు. స్కూల్ ముగింపు సమయంలో వరుసలో నిశ్శబ్దంగా ఓపికగా నిలబడింది. ఇంటికి వెళ్లేముందు క్లాస్లో ఉన్న బ్లాక్స్ పుస్తకాలు తిరిగి వారి స్థానాల్లో పెట్టింది. స్కూల్ని గౌరవించడం అంటే శుభ్రంగా ఉంచడం అని నమ్మింది. రోజు చివరలో లిల్లీకి గర్వంగా అనిపించింది. మంచి ప్రవర్తన ఆమెను మాత్రమే కాక చుట్టూ ఉన్న అందరినీ కూడా మెరిపిస్తుంది.